రక్షించడం ద్వారా విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైంది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్ గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఇవాళ రేపు జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నిక గల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సంబరాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానుండటంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒకేసారి 4 సమావేశ మందిరాల్లో వేర్వేరు అంశాలపై 4 చర్చా గోష్ఠులు జరుగుతాయి. మొదటి రోజు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు, అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతో చర్చా గోష్ఠులు ఉంటాయి. మర్నాడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య సదస్సు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 వరకు వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చా గోష్ఠులుంటాయి. 2వ రోజు సదస్సులో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు, $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి రాష్ట్రం ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను సిద్ధం చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 2 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం సంగీత విభావరి, తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిడి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సును సక్రమంగా సజావుగా నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్లతో వార్ రూమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులను ఆహ్వానించడంతో పాటు వారిని సదస్సు వద్దకు చేర్చడం, తిరిగి పంపించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ గవర్నర్ సహా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల చైర్పర్సన్స్, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించారు. సదస్సుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ,
ఆనంద్ మహీంద్రా, జి మల్లికార్జునరావు, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైటర్ తదితరులు హాజరవుతారని ప్రభుత్వం పేర్కొంది. 2 రోజుల సదస్సులో సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, ఒప్పందాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా విద్య, నైపుణ్య, క్రీడ, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు పలు దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. టీసీఎస్, టీపీజీ, హుండై, ఫుడ్ లింక్, ఎఫ్&బి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ తదితర పలు సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచాయి. ఎంఓయూలు కుదుర్చుకోనున్నాయి. సదస్సుకు విచ్చేసిన అంతర్జాతీయ, దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్ధం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. రహదారి వెంట తెలంగాణ చారిత్రక కళారూపాలతో, తెలంగాణ రైజింగ్ నినాదాలతో భారీ హోర్డింగ్లు, డిజిటల్ తెరలను నెలకొల్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలతో పాటు మహిళలు, యువత, రైతులు, మానవ వనరులు తదితర అంశాలను ఈ హోర్డింగుల్లో పొందుపరిచారు. సదస్సు ప్రాంగణంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన వివిధ అంశాలను చాటి చెప్పే 45 స్టాళ్లను నెలకొల్పారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, వైద్య, పర్యాటకం, ఐఐటి హైదరాబాద్, ఫార్మా, క్రెడాయిలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 10 చోట్ల ఇదే తీరుగా ప్రత్యేక సమాచార కేంద్రాలు నెలకొల్పారు. ఇందులో సదస్సు వివరాలతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికను కూడా అందుబాటులో ఉంచారు. సదస్సు ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల భారీ ఎల్ఈడి తెరతో పాటు ప్రాంగణంలోని ఇతర వేదికల వద్ద కూడా ఎల్ఈడి తెరలను అమర్చారు. సదస్సు, సెషన్స్ హాళ్లలో జరిగే చర్చలు, ప్రాంగణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ఈ తెరలపై వీక్షించవచ్చు. నగరంలోని ప్రధాన చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలపై లైటింగ్ ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వద్ద ప్రత్యేకంగా 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ ను నెలకొల్పారు. సదస్సుకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1000 సీసీ కెమెరాలతో సదస్సు ప్రాంగణంతో పాటు పరిసరాలను కూడా అనుక్షణం గమనించేలా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలను నేరుగా సెంట్రల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. అనుమతి కార్డు లేకుండా ఎవరిని రానివ్వరు. సదస్సు జరిగే 2 రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలు అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి. అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక సావునీర్లతో కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోతో పాటు పోజింపల్లి ఇక్కత్తు శాలువా, చేరియాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలు ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణకే ప్రత్యేక వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీజాలి, నువ్వుల ఉండలు, మక్కపేలాలతో కూడిన ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిథులకు అందించనున్నారు.
సదస్సు నిర్వహణపై దాదాపు 2 నెలల నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ సమిట్ తో పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ పైన నిశితంగా చర్చించారు. దార్శనిక పత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించారు. నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిపుణులతో కూడిన సలహా కమిటీని ప్రభుత్వం నియమించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిపుణులతో చర్చించి తెలంగాణ 2047 దార్శనిక పత్రానికి ముఖ్యమంత్రి తుది రూపును ఇచ్చారు. ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తు దార్శనికతను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ధ్యేయంగా ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సును దృష్టిలో ఉంచుకుని దార్శనిక పత్రాన్ని రూపొందించారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రధానంగా తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన మార్గాలు, వ్యూహాలు, అభివృద్ధిని జిల్లాలు, గ్రామాలకు వికేంద్రీకరించడం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యాన్ని అధిగమించడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, విద్య, వైద్యంలో అధునాతన విధానాలు పాటించడం, కాలుష్య రహిత సమాజాన్ని తీర్చిదిద్దడం తదితర అంశాలను ప్రభుత్వం హైలైట్ చేయనుంది.